పాలి ఇది వట్టి భాష మాత్రమే కాదు, తెరవాడ బౌద్ధ సాహిత్యం భద్రపరచబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాష. క్లుప్తంగా చెప్పాలంటే బౌద్ధ సాహిత్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 గ్రంథాలు వినయపీఠక, సుత్తపీఠక, అభిధమ్మ పీఠక ఇవన్నీ కూడా పాలి భాషలోనే రాశారు. బౌద్ధ త్రిపీఠకాలతో పాటు ఈ త్రిపీఠకాలపై ఉన్నటువంటి వ్యాఖ్యానాలు అలాగే అశోకుడి శిలాశాసనాలు కూడా ఈ పాలి భాషలోనే ఉన్నాయి. 2024 అక్టోబర్ 3న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరాఠా, బెంగాలీ, అస్సామీతో పాటు ప్రాకృత పాలి భాషలకు కూడా ప్రాచీన హోదా కేటాయించిందని మనందరికీ తెలుసు. जिस पाली भाषा में ये विरासत विश्व को मिली है, इसी महीने भारत सरकार ने उसे क्लासिकल लैंग्वेज, शास्त्रीय भाषा का दर्जा दिया है. ఇప్పటికే తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళంతో పాటు ఒడియా భాషలకి ప్రాచీన హోదా ఉందని తెలుసు. సో ఇలా ప్రాచీన హోదా ఉండటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ పాలి భాష సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా, ఈ భాష చరిత్ర తెలుసుకోవడం ద్వారా బుద్ధుడి బోధనల నుంచి బుద్ధఘోషుడి రచనల వరకు ఉన్నటువంటి చారిత్రక క్రమాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మై నేమ్ ఇస్ రమేష్, యువర్ వాచింగ్ ఇన్సైట్స్ డీకోడెడ్ యూట్యూబ్ ఛానల్. ప్రాచీన భారతదేశ కాలం నుంచి మనం ఎక్కువగా విన్నటువంటి ఒక బౌద్ధ స్లోగను బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఇవి పాలి భాషలో వ్రాయబడినటువంటి పదాలు. పాలి, దీన్ని తెలుగులో పాలి అని రాయొచ్చు లేదా పాళి అని కూడా రాయొచ్చు. దీని అర్థం సంస్కృతంలోనూ పాలి భాషలోనూ పంక్తి లేదా వరుస అని అర్థం. త్రిపీఠకాలు, అందులో భాగంగా ఉన్నటువంటి జాతక కథలు, త్రిపీఠకాలపై ఉన్నటువంటి వ్యాఖ్యానాలు, అశోకుడి శిలాశాసనాలు ఇవన్నీ కూడా పాలి భాషలో ఉన్నాయని చెప్పి అనేక మంది భాషా పండితుల యొక్క అభిప్రాయం. ప్రాచీన కాలంలోనే మౌర్యుల సామ్రాజ్యంలో ఉద్భవించినటువంటి ఈ భాష ఖచ్చితంగా మన ప్రాచీన వారసత్వ సంపద అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ భాషకి ప్రాచీన హోదా కల్పించడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఒక భాషకి ప్రాచీన హోదా కల్పించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. సాంస్కృతిక, శాస్త్రీయ, విద్యాపరమైనటువంటి మరియు ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక భాషను గుర్తించడం ద్వారా ఆ భాష యొక్క సంరక్షణ, పరిశోధన మరియు ప్రచారానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. పరిశోధన, అధ్యయనం కోసం ప్రత్యేక నిధులు, యూనివర్సిటీ స్థాయిలో స్కాలర్షిప్లు, అలాగే ప్రత్యేకమైనటువంటి సంస్థలు స్థాపించడం, తద్వారా చరిత్ర, సాహిత్యం, సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనం జరపడం. ముఖ్యంగా పురాతన ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్ చేసేటువంటి ప్రాసెస్ కూడా ఈ ప్రాచీన హోదా కల్పించడం ద్వారానే వస్తుంది. ఈ పాలి భాషను, పాలి భాష సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి మతపరమైన, సామాజిక పరమైన, తాత్విక పరమైన, సాంస్కృతిక పరమైన, ముఖ్యంగా చారిత్రక పరమైనటువంటి విశేషాలని, వివరాలని సంపూర్ణంగా అధ్యయనం చేయడం పాసిబుల్ అవుతుంది. అందుకే 1955లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అధికారిక భాషా కమిషన్ కూడా పాలి, ప్రాకృత, సంస్కృత భాషల యొక్క ప్రాధాన్యతను వివరించింది. అలాగే వాటికి అనుగుణంగానే హెచ్ఆర్డి మినిస్ట్రీ కూడా ఈ యొక్క భాషలకి ప్రాచీన హోదా కల్పించడంలో ఎంతో ప్రత్యేకత, శ్రద్ధను తీసుకున్నారని మనకు తెలుసు. పాలి భాష, పాలి సాహిత్య అధ్యయనంపై నేను రిఫర్ చేసినటువంటి బుక్స్ పాలి భాష పుట్టుపూర్వతరాలు అనే ఒక పుస్తకం. ఇది డాక్టర్ చౌడూరి ఉపేంద్రరావు గారు రాసినటువంటి పుస్తకం. ఏ హ్యాండ్ బుక్ ఆఫ్ పాలి లిటరేచర్, ఆస్కార్ వాన్ హైనున్బెర్న్ రాసినటువంటి ఈ పుస్తకం. పాలి భాష నుండి తెలుగులోకి అనువదించినటువంటి స్వామి శివశంకర శాస్త్రి వారు రాసినటువంటి ఈ పుస్తకాలు. హిస్టారికల్ అండ్ లింగ్విస్టిక్ రిలేషన్ బిట్వీన్ తెలుగు అండ్ పాలి, ఇది కూడా చౌడూరి ఉపేంద్రరావు గారు రాసినటువంటి ఒక ఆర్టికల్. అలాగే పాలి ప్రీమియర్ లిల్లీ డిసిల్వా రాసినటువంటి ఈ బుక్ విపాసన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు పబ్లిష్ చేశారు. అలాగే కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్, మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా, పాలిటెక్స్ట్ సొసైటీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అటువంటి అఫీషియల్ వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. అలాగే తెలుగు అకాడమీ బుక్స్, హిస్టరీ బుక్స్ కూడా నేను ఇక్కడ రిఫర్ చేశాను. ఆధునిక ప్రపంచంలో బౌద్ధ పునరుద్ధరణకు, బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడానికి, బౌద్ధ ఆలయాలను పునర్నిర్మించడానికి ఎంతో కృషి చేసినటువంటి దమ్మపాల అనాగరిక గారు 1891లోనే మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియాని వారు నెలకొల్పారు. మహాబోధి సొసైటీ ఆఫ్ ఇండియా వారు 2014 సెప్టెంబర్లో వారి యొక్క 150వ జయంతి సందర్భంగా ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ పాలి అండ్ బుద్ధిజం. ఇందులో పాల్గొన్నటువంటి రీసెర్చ్ స్కాలర్స్, ప్రొఫెసర్స్, భిక్షువులు వీళ్ళంతా కూడా పాలి భాషకి ప్రాచీన హోదా కల్పించాలని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత కాలంలో నలంద మహావిహార్ వైస్ ఛాన్సలర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పరిచారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తదనుగుణంగా అక్టోబర్ 3న ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రాచీన భాష అయినటువంటి పాలీ భాషకి ఒక క్లాసికల్ స్టేటస్ అనేది ఇచ్చారు. పాలీ ప్రాకృత సంస్కృత భాషలాగానే ఈ భాష కూడా ఇండో ఆరియన్ భాషా విభాగానికి చెందింది. ప్రత్యేకంగా చెప్పాలనంటే మిడిల్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్గా చెప్పొచ్చు. మన ఛానల్లో నాగార్జున కొండలో ఉన్నటువంటి శాసనాలు ప్రాకృత భాషలో, కొన్ని సంస్కృత భాషలో ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఆ మిడిల్ ఇండో ఆరియన్కి సంబంధించినటువంటి భాషా విభాగానికి సంబంధించినవి. ఆ కోవలోనే వచ్చేటువంటి భాషే పాలీ భాష. భారతదేశంలో ఆల్మోస్ట్ అంతరించిపోయినటువంటి ఈ భాష ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా, అందులోనూ ముఖ్యంగా ఆసియా ఖండంలో ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకుంది. దానికి కారణం బౌద్ధ సాహిత్యం. ప్రాచీన కాలంలో భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా పాలీ సాహిత్యం ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బుద్ధుడి యొక్క బోధనలు, బుద్ధుడి యొక్క జననం నుంచి బుద్ధఘోషుడి యొక్క రచనల వరకు ఈ చారిత్రక క్రమాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఈ పార్ట్ బుద్ధుని యొక్క మౌఖిక బోధనల నుంచి బుద్ధఘోషుడి యొక్క రచనల వరకు ఉన్నటువంటి చారిత్రక క్రమాన్ని తెలుపుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చరిత్ర పుస్తకాల్లో భారతదేశ చరిత్ర సంస్కృతి తెలుగు అకాడమీ బుక్లో బుద్ధుడి యొక్క జననం క్రీస్తు పూర్వం 563 సంవత్సరంలో కపిలవస్తు సమీపంలో లుంబిని గ్రామంలో జన్మించారు. తన 80వ ఏట, అది కూడా క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో మల్ల రాజధాని కుషీనగరంలో వారు మహాపరినిర్వాణం చెందారని చెప్పి చరిత్ర పుస్తకాలు చూస్తే మనకి తెలుస్తుంది. ఈ కాలంలోనే బుద్ధుడి యొక్క ప్రధాన శిష్యులైనటువంటి ఆనందుడు, ఉపాలి వీళ్ళు ప్రత్యక్షంగా బుద్ధుడి యొక్క బోధనలు విన్నారని చెప్తారు. మహాపరినిర్వాణ అనంత కాలంలోనే క్రీస్తు పూర్వం 483 సంవత్సరంలో నేటి బీహార్ రాజగృహలో హర్యాంక వంశ రాజు అయినటువంటి అజాత శత్రు ఆధ్వర్యంలో బుద్ధుడి ప్రధాన శిష్యులు మహాకశ్యపుని ఆధ్వర్యంలో బుద్ధుడి యొక్క బోధనలు సంరక్షించడానికి 500 మంది భిక్షువులతో ఒక సమ్మేళనాన్ని నిర్వహించారు. అదే బౌద్ధ మొదటి సంగీతి. ఈ సమావేశంలో ఆనందుడు సుత్తపీఠకని, ఉపాలు వినయపీఠకని పారాయణం చేసినట్లు చెబుతారు. ప్రధానంగా చెప్పాలనంటే ఈ మొదటి బౌద్ధ సంగీతంలోనే బుద్ధుడి యొక్క బోధనలు మౌఖికంగా స్థిరీకరించబడినట్లు మనకు అర్థమవుతుంది. అవి కూడా ముఖ్యంగా మగధి ప్రాకృత భాష. బౌద్ధ మొదటి సంగీతి తదనంతరం బౌద్ధ రెండవ సంగీతిని క్రీస్తు పూర్వం అంటే సామాన్య శకానికి పూర్వం 383 సంవత్సరంలో, అనగా మొదటి బౌద్ధ సంగీతం నిర్వహించిన 100 సంవత్సరాల తర్వాత వినయపీఠకలో వచ్చినటువంటి సమస్యలని అధిగమించడానికి, ఆ సమస్యలను పరిష్కరించడానికి సబ్బకామి నాయకత్వంలో వైశాలి నేటి బీహార్లో నిర్వహించారు. అదే రెండవ బౌద్ధ సంగీతి. ఇక్కడ కూడా మగధి ప్రాకృత భాషనే ప్రామాణికంగా తీసుకున్నారు. ఇక మూడవ బౌద్ధ సంగీతి క్రీస్తు పూర్వం సామాన్య శకానికి పూర్వం 250 సంవత్సరంలో అశోకుడి సమయంలో జరిగినటువంటి బౌద్ధ సంగీతి. అశోక చక్రవర్తి పరిపాలనా కాలంలో మొగ్గలిపుత్త తిస్స ఆధ్వర్యంలో ఇతను అశోకుని సలహాదారుడు, గురువుగా కూడా చెబుతారు. వీరి యొక్క ఆధ్వర్యంలో బౌద్ధ సంఘాన్ని ఏకీకృతం చేయడానికి మూడవ బౌద్ధ సంగీతిని నిర్వహించారు. ఈ బౌద్ధ మూడవ సంగీతంలోనే అశోక చక్రవర్తి కాలంలోనే అభిధమ్మ పీఠికని క్రోడీకరించినట్లు ఇటు అశోకుడి శిలాశాసనాలు కానీ, ఎరావాడ శ్రీలంక బౌద్ధానికి సంబంధించినటువంటి మహా అంశ అనేటువంటి ఆ చారిత్రక గ్రంథాల్లో కూడా ఉన్నాయి. మౌఖికంగా క్రోడీకరించినటువంటి ఈ త్రిపీఠకాలను అశోకుని యొక్క రాజవంశీకులైనటువంటి మహేంద్రుడు, సంఘమిత్ర వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ధర్మ విస్తరణలో భాగంగా బౌద్ధ ధర్మాన్ని విస్తరించడానికి నేటి శ్రీలంక, నాటి సీలోన్కి వెళ్ళారని చెప్పి మనకి చరిత్ర చెప్తుంది. అలా సామాన్య శక పూర్వం 2వ శతాబ్దంలోనే అశోక చక్రవర్తి కుమారుడు మహేంద్రుడు శ్రీలంకలో బౌద్ధాన్ని విస్తరించే క్రమంలో మహావిహారనే స్థాపించారు. సామాన్య శక పూర్వం 1వ శతాబ్దంలోనే నాటి సీలంలో రాజు ఒత్తగామని అభయ మద్దతుతో 4వ బౌద్ధ సంగీతిని మహావిహార సాంప్రదాయ భిక్షువుల సమక్షంలో నిర్వహించారు. అది కూడా అలువిహార మాతలె జిల్లా శ్రీలంకలో ఈ యొక్క 4వ బౌద్ధ సంగీతిని నిర్వహించారు. అప్పటి వరకు మౌఖికంగా సంరక్షించబడినటువంటి ఈ బౌద్ధ త్రిపీఠకాలను మహాసాంప్రదాయ భిక్షువులు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలోనే లిఖిత పూర్వంలోకి తీసుకొని వచ్చారు. ఇవి తాళపత్ర గ్రంథాలపై మగధ ప్రాకృత భాషలో సింహలలిపిలో రాశారు. అప్పటికే ఈ భాష పాలీ భాషగా రూపాంతరం చెందిందని చెప్పి పాలీ భాషపై అధ్యయనం చేసినటువంటి ఎంతోమంది భాషా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చెబుతున్నారు. అంటే ఒక రకంగా పాలీ మగధ లేదా ప్రాకృత భాషల సమ్మేళనంగా ఉద్భవించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాషగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ త్రిపీఠకాలు రచించిన స్థలం అలువిహార ఆలయంగా
చారిత్రకంగా కూడా గుర్తించబడింది. ఆ తర్వాత కాలంలో అంటే క్రీస్తు శకం లేదా సామాన్య శకం 5వ శతాబ్దంలో ఆచార్య బుద్ధఘోషులు థెరవాడ బౌద్ధ తత్వానికి పాలీ వ్యాఖ్యానాలు రాశారు, అది కూడా పాలీ భాషలో. అవే అట్టకథలుగా మనకు పరిచయం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు కూడా ఆనాటి ప్రజలు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రాకృత భాషలనే మాట్లాడేవారని చెప్పి మనకి చరిత్ర చెబుతుంది. అలాగే దక్షిణ భారతదేశంలో కూడా ఎస్పెషల్గా మన తెలుగు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి శాతవాహనులు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారు. వారు కూడా ప్రాకృత భాషనే వాడినట్టు. మౌర్య సామ్రాజ్య పతనం తర్వాతనే పాలీ ప్రాకృత భాషలు వాటి యొక్క ప్రభావాన్ని కోల్పోయినట్లు మనకి చరిత్ర అధ్యయనం ద్వారా తెలుస్తుంది. మన దేశంలో ప్రాకృత పాలీ భాషలు మౌర్య సామ్రాజ్య పతనం మాత్రమే కాదు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. అందులో భక్తి ఉద్యమం కావచ్చు, మహాయాన బౌద్ధులు సంస్కృతాన్ని అడాప్ట్ చేసుకోవటం కావచ్చు, గుప్తుల రాజభాష సంస్కృతం కావటం వల్ల అది ఆధిపత్యం చెలాయించడం కావచ్చు, టర్కీసు ముస్లింల యొక్క దండయాత్రలు కావచ్చు, ఆ కాలంలో స్థానిక భాషల యొక్క ఉద్భవం కావచ్చు. ఈ అన్ని కారణాల వల్ల భారతదేశంలో 7, 8వ శతాబ్దం నుంచి సుమారు 12, 13, 14వ శతాబ్దం వరకు ఆల్మోస్ట్ 99% ఈ భారతదేశంలో పాలీ భాష అంతరించిపోయింది. అలా 14వ శతాబ్దంలో భారతదేశంలో 99% అంతరించిపోయినటువంటి ఈ భాషను మళ్ళీ ఎలా పునరుద్ధరణకి గురైందో, ఎవరు ఆ సాహిత్యాన్ని అధ్యయనం చేశారో తెలుసుకోవాలనంటే పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.